నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బీఆర్ఎస్ను ఎందుకు వీడారు? ఆయన బీజేపీలో ఎందుకు చేరారు? బీఆర్ఎస్లో లేనిది బీజేపీలో ఉన్నదేమిటి? కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నదే జరిగింది. బీఆర్ఎస్ లోక్సభ సభ్యుడు పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. అలా చేయడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని కూడా చెప్పుకున్నారు. తన నియోజకవర్గ అభివృద్ధితో పాటు దళితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవ, అభివృద్ధి నాకు ముఖ్యమని చెప్పారు. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తన కుమారుడు భరత్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోందని అన్నారు. తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలు బీజేపీ ఖాతాలో పడే విధంగా తన వంతు కృషి చేస్తానని రాములు వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రధాని కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్లో తనకు అవమానాలు జరగడం వల్లే ఆ పార్టీని వీడానని ఢిల్లీ వేదికగా రాములు నర్మగర్భంగా వెల్లడించారు. బీఆర్ఎస్లో నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొందరి పెత్తందారీతనం నచ్చకనే రాములు ఫిరాయించారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తన కుమారుడిని ఎదగనివ్వకుండా బాలరాజు అడ్డుపడుతున్నారని రాములకు చాన్నాళ్లుగా కోపం ఉంది. పైగా బీఆర్ఎస్ మీటింగులకు తనకు ఆహ్వానం అందడం లేదని కూడా ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. రాములు ప్రాతినిధ్యం వహించే నాగర్ కర్నూల్ లోక్సభ పరిధిలోని అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఇటీవల 2 సన్నాహక సమావేశాలు జరిగాయి. స్థానిక ఎంపీ అయినప్పటికీ రాములను అధిష్టానం తరఫున ఆహ్వానించలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. కేటీఆర్ పాల్గొన్న సమావేశానికి పిలవకపోవడంతో వెళ్లిపోమని చెప్పినట్లుగా రాములు భావించారు. ఇది ఆఖరి దెబ్బ. అంతకుముందు రాములకు వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడైన గువ్వల బాలరాజు ఎక్కడికక్కడ రాములను, ఆయన కుమారుడు భరత్ను అడ్డుకుంటూ వచ్చారు. భరత్ను భవిష్యత్ రాజకీయ నాయకుడిగా నిలబెట్టేందుకు రాములు ప్రయత్నించగా బాలరాజు దాన్ని నిత్యం అడ్డుకుంటూ వచ్చారు. కుమారుడిని కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడిగా కూడా గెలిపించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి కుమారుడిని గెలిపించుకోవాలని చూస్తే బీఆర్ఎస్ అధిష్టానానికి లేనిపోనివి చెప్పి బాలరాజు తన నైజాన్ని చాటుకున్నారు. పైగా కేటీఆర్ కూడా రాములను పక్కన పెట్టి బాలరాజును ప్రోత్సహించారు. దాంతో ఇక ఉండి లాభం లేదనుకుని రాములు కాషాయ కండువా కప్పుకున్నారు. రాములు కుమారుడు భరత్కు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కేటాయించేందుకు బీజేపీ అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పైగా కాంగ్రెస్లో తాను ఇమ్మడ్లేనని రాములు నిర్ణయించుకుని బీజేపీ వైపుకు అడుగులు వేశారు. బీజేపీలో చేరితే తనకు కూడా జాతీయ స్థాయిలో ఏదో ఒక పదవి వస్తుందని రాములు విశ్వసించడం వల్లే ఆ పార్టీలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.